యోర్దాను నదీ తీరమున యెరూషలేము గ్రామ నివాసులందరూ అక్కడున్నటువంటి ప్రభువు మందిరములో ఆనందపడుతూ ఉన్నారు. ఎందుకనగా అక్కడ యోహాను, బ్లెస్సీ అను వివాహము నిశ్చయించబడింది. ప్రభువు మందిరములో ఉన్న దేవుని దూత అనగా పాస్టర్ వారు ఇరువురితో ఈ విధంగా మాట్లాడుచున్నారు. యోహాను అనబడే నీవు మనస్ఫూర్తిగా బ్లెస్సీ అనబడు ఈమెను వివాహమాడుటకు పూర్తిగా నీకు అంగీకారమేనా? నాకు అంగీకారం. బ్లెస్సీ అనబడు నీవు యోహాను అనబడు ఈ వ్యక్తిని వివాహమాడుటకు పూర్తిగా నీకు అంగీకారమేనా? లేదు, నాకు వివాహము అస్సలిష్టం లేదు అని ఆమె రోదించుట మొదలు పెడుతుంది. ఈమెకు ఇష్టం లేని వివాహం చేయుట నేరమని మీకు తెలియదా? అప్పుడు అక్కడే ఉన్న మరియా అనగా బ్లెస్సీ యొక్క తల్లి, నీవెందుకు దీనిని తిరస్కరించినావో నాకు బాగా తెలుసు. నువ్వు ఎవరినైనా ఇష్టపడి ఉంటే నీవు దానిని చెప్పకుండా దాచిపెట్టిన ఎడల ఇప్పుడు నిజాన్ని చెప్పు. ఇక్కడ అందరూ నీ సమాధానం కోసమే ఎదురు చూస్తున్నారు. బ్లెస్సీ, చెప్పు బ్లెస్సీ. ఆ అబ్బాయి మంచివాడు కాదంట అందరూ చెబుతున్నారు. నీకెవరు చెప్పారు? అదంతా అబద్ధం. నా మాటే నిజం. నువ్వు చెబుతున్నదంతా అబద్ధం అంటూ పెద్దగా కేక వేస్తుంది. ఇంతలో తానొక్కసారిగా నిద్ర నుండి లేస్తుంది. ఏమైందమ్మా బ్లెస్సీ, ఎందుకంత పెద్ద కేక వేసి నిద్ర లేచావు చెప్పు. ఏం లేదమ్మా, ఏదో స్వప్నం వచ్చింది. పెళ్లి గురించి ఆ స్వప్నం అది. నాకు పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నాను. ఇలాంటి కలలన్నీ ఆ సాతాను చేసే పనులమ్మా. ఎందుకంటే బ్లెస్సీ, యోహాను మంచి ప్రార్థనా పరుడు. అలాగే నీవు కూడా మంచి ప్రార్థనా పరురాలివే. మీ ఇద్దరి కుటుంబం నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. అదంతా సాతానికి నచ్చకే ఇలాంటి చెడు స్వప్నాలు కలిగేలా చేస్తాడు. నువ్వు బలంగా ప్రార్థన చేసుకో, నీకంతా జయం కలుగుతుంది. అందుకు బ్లెస్సీ అప్పుడే ప్రార్థన చేసుకుంటుంది. ప్రభువా, ఈ చెడు దర్శనం నాకెందుకు కలిగిందో నాకు తెలియదు, కాని మా వివాహం ఎక్కడా అంతరాయం కలగకుండా మీరే సహాయం చెయ్యండి. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తానుసారం జరిగించమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమెన్ అని బ్లెస్సీ ప్రార్థన చేసుకుంటుంది. ఆ మరుసటి రోజు ఆ గ్రామంలో వారికి చాలా ఘనంగా వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి వచ్చిన వాళ్ళు మంచి విందు చేసి వెళ్తారు. అందరూ కూడా బ్లెస్సీ యోహాను వివాహం చాలా బాగా జరిగిందని చెప్పుకొనుచుంటూ ఉంటారు. ఇక భార్యాభర్తలుగా మారిన బ్లెస్సీ యోహాను ఇరువురు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేను. ఏవండి, దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఉన్నాడు కదా. ఈ రోజు మన వివాహం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. బాగా ధనవంతులు చేసుకునేలాగా మన వివాహం జరిగింది. మన వేషధారణ కాని విందు కాని అద్భుతంగా ఉందని చెప్పుకుంటున్నారండి. ఇదంతా దేవుడు మనల్ని దీవించిన విధానమే కదండి. అవును, దేవుడు నిజంగా మనల్ని బహు చక్కగా దీవించాడు. అందుకే మనం చాలా సంతోషంగా వివాహం జరుపుకున్నాం అని ఇద్దరూ కలిసి దేవుడికి ప్రార్థన చేసుకుంటారు. ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అలా రోజులు గడుస్తున్నాయి. యోహాను ఎప్పట్లాగే చేపల వేట కోసం నదిలోకి వెళ్లడం కోసం తన పడవ దగ్గరికి వెళ్తాడు. అతను పడవ దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటాడు. అలా ప్రార్థన చేసుకున్న తర్వాత అతను నదిలోకి వెళ్దాం అనుకున్న సమయంలో ఒక వ్యక్తి అక్కడికొస్తాడు. చూడు బాబు, నువ్వు నదిలోకి వెళ్తున్నట్టున్నావు. నేను కూడా నీతో పాటు నదిలోకి వద్దాం అనుకుంటున్నాను. నన్ను కూడా తీసుకెళ్తావా? మిమ్మల్ని చూస్తుంటే నేను కాదు అనలేకపోతున్నానండి. ఏంటో నాకు అర్థం కావటం లేదు. కానీ మీరు నాతో పాటు వచ్చేం చేస్తారు? మీరు కూడా చేపలు పడతారా? అతను నవ్వుతూ, లేదు, నేను నీకు సహాయం చేద్దామని వస్తున్నాను. ఈరోజు నువ్వు చాలా లాభం కావాలని తండ్రిని ప్రార్థించావు కదా, అందుకే నేను వస్తానంటున్నాను. యోహానుకి అతని చెప్పిన మాటలు ఏమీ అర్థం కాక సరే రండని అతనిని తీసుకుని లోపలికి వెళ్తాడు. అలా వెళ్లిన తర్వాత నదిలో వల విసురుతాడు. చాలా సమయం అవుతుంది, కానీ వలలో ఒక్క చేప కూడా పడదు. యోహాను చాలా దిగులుగా చూస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి యోహాన్ని అలా చూస్తూ ఉంటాడు. ప్రభువా, నేను నిన్ను లాభం కావాలన్నాను, కానీ నీ చిత్తం ఏముందో నీ చిత్తానుసారం నన్ను నడిపించు తండ్రి. నువ్వెందుకు దేవుణ్ణి అడుగుతున్నా? సహాయం చేయటానికి నేనున్నాను కదా. ఆ మాటలు విన్న యోహాను నవ్వుతూ, కష్టం వచ్చినప్పుడు మనం మనుషుల మీద కాదు,
దేవుడి మీద ఆధారపడి ఉండాలి. అప్పుడు ఆయనే మనకి సహాయం చేస్తాడు. ఆ మాటలకి అతను నవ్వుతూ, యోహాను, నీ భక్తి చాలా గొప్పది. తూర్పు దిశగా నడిపిస్తూ అక్కడ వల విసురు. అక్కడ నీకు చేపలు దండిగా దొరుకుతాయి. ఏ రోజు చూడని లాభం నువ్వు ఈ రోజు చూడగలవు అంటూ ఆ మనిషి నవ్వుతూ ప్రభువు రూపంలోకి మారి అక్కడి నుండి కనుమరుగయ్యను. యోహాను అక్కడికి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు అని తెలుసుకుని చాలా సంతోషపడుతూ, ప్రభువా, నా కొరకు వచ్చినందుకు నీకు వేల స్తుతులు తండ్రి. నీ ముఖ దర్శనం నాకు కలిగించావు. ఈ జన్మకు ఇది చాలు తండ్రి. ఇక ప్రభువు చెప్పినట్టుగా పడవని తూర్పు దిశకు మళ్లిస్తూ అక్కడ వల విసురుతాడు యోహాను. అతనికక్కడ చాలా చేపలు దొరుకుతాయి. వాటిని పైకి లాగడానికి చాలా శ్రమ పడతాడు. ప్రభువుని ప్రార్థిస్తూ ఒక్కసారిగా పడవలోకి లాగుతాడు యోహాను. ఇక చాలా సంతోషపడుతూ పడవని ఒడ్డుకు చేరుస్తాడు. ఇక ఆ చేపల్ని అమ్మి చాలా డబ్బు సంపాదిస్తాడు యోహాను. ఆ డబ్బు తీసుకెళ్లి భార్య బ్లెస్సీతో జరిగిన విషయమంతా చెబుతాడు. బ్లెస్సీ ఆ మాటలను విని చాలా సంతోషపడుతుంది. మనం సంపాదించిన దానిలో 10% భగవంతునికి ఇవ్వాలి కదండి. వాటిని పక్కనే ఉంచండి. రేపు మందిరానికి వెళ్ళినప్పుడు నేను 10% అందచేస్తాను. అందుకు యోహాను సరే అని అంటాడు. ఇక ప్రతిరోజు కూడా వాళ్ళ వ్యాపారం చేసుకుని వచ్చిన లాభాలను 10% దేవునికి అందిస్తూ సంతోషంగా ఉంటారు. అలా కాలం గడుస్తుంది. మరికొన్ని దినములు గడిచిన తర్వాత ప్రభు వారిని దీవించి సంతానాన్ని కలుగజేస్తాడు. వారికి ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు మేరీగా సూచించుకొనెను. ఇక మరికొన్ని దినములు పాపకి 8 సంవత్సరములు వచ్చిన సమయంలో ఆమె బహుగా ప్రార్థన చేయుచూ మందిరంలో గడుపుతూ ఉండెను. ఆమె భక్తిని చూసి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషపడ్డారు. రోజులు గడుస్తూ ఉండగా యోహాను ఆ రోజు కూడా ఎప్పట్లాగే చేపలు పట్టడం కోసం నదిలోకి వెళ్తాడు. ఉన్నట్టుండి వాతావరణం అంతా మారిపోతుంది. విపరీతమైన గాలులు. యోహాను పడవని ఒడ్డుకు తిప్పే ప్రయత్నం చేస్తాడు, కాని అది జరగదు. ఇది ఇలా ఉండగా అక్కడ మేరీ, బ్లెస్సీ ఇద్దరు కూడా చాలా కంగారు పడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధాత్మ మహోన్నతుడా, నీ ఘనమైన పాదాలకు వెలలేని స్తుతులు స్తోత్రములు నా తండ్రి. అయ్యా, నువ్వు చూస్తున్న దేవుడువు. నువ్వు సెలవిస్తే గాలివాన క్షణంలో ఆగిపోతుంది. చేపల వేటకు వెళ్లిన నా తండ్రి సురక్షితంగా తిరిగొచ్చేలా చెయ్యి తండ్రి. మీరే మాకు బలాన్ని చేకూరుస్తారని ఈ చిన్ని ప్రార్థనలను మీ పాదాల చెంతకు చేరేలాగా చేయమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నమ్మా పరమ తండ్రి. ఆమేన్. అక్కడ యోహాను కూడా ప్రార్థన చేయుచున్నాడు. నిజానికి ఆ గాలివాన అంతా కూడా సాతాను కలిగించిన ఒక క్రియ. సాతాను నవ్వుతూ ఆ క్రియను అలాగే కొనసాగిస్తూ ఉంటుంది. అతనిని ముంచివెయ్యాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఓ సాతానా, మర్యాదగా నువ్వు యోహానును విడిచిపెట్టి వెళ్ళు. లేదంటే ఆ తండ్రి నీకు ఎలాంటి శిక్ష విధించాడో నీకు అది తెలిసే ఉండును. ప్రభువా, నీ ప్రార్థన చేయుచున్న వారిని నేను బాధిస్తానని నీకు చెప్పాను కదా. వీరిని బాధించి అతని మృత్యువు వైపు దారి మళ్ళేలా చేస్తాను. ఇక యోహాను భయంతో, ప్రభువా కాపాడు, ప్రభువా కాపాడు అంటూ కేకలు వేస్తూ ఉంటాడు. క్రీస్తు తన మాటలతో గాలివానను నిలిపివేస్తాడు. దాన్ని చూసిన సాతాను మరొకసారి మరింత గాలివానలను సృష్టిస్తాడు. సాతానా, మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, లేదా అగ్ని జ్వాలలలో నువ్వు అంతమైపోతావు అని ప్రభువు అనడంతో సాతాను భయపడి మాయమై అక్కడి నుండి మాయమైపోతాడు. ప్రభువు క్రీస్తు యోహాను దగ్గరకు వెళ్లి, యోహానా, భయపడకు, నేను నీ పక్షాన తోడే ఉన్నాను. నీ గుడారానికి ఏ పాపమూ చేరదు, నీకు ఎలాంటి ఆపద కలగదు అని సెలవిస్తాడు. ఇక యోహాను చాలా సంతోషపడుతూ, ప్రభువా, మరొక్కసారి నీ దర్శనం నాకు కలిగించినందుకు మీకు కృతజ్ఞతలు నా తండ్రి. ఆపద కాలంలో నా మీద ఆధారపడిన వారిని నేను త్రెంచివేయను, వారిని బలపరిచెదను. అలాగే నిన్ను నేను బలపరిచాను. యోహాను, నీ కార్యమును ముగించుకొని నీవు ఇంటికి చేరుము. యోహాను సరే ప్రభువా అని అంటాడు. ప్రభువు అక్కడి నుండి మాయమైపోతాడు.
తరువాత యోహాను చేపలు పట్టుకుని వాటిని తీసుకుని వెళ్లి ఇల్లు చేరుకుంటాడు. అక్కడ బ్లెస్సీ మరియా యోహానును చూసి చాలా సంతోషపడుతూ ప్రభువు నామానికి స్తోత్రము కలుగునుగాక అని ప్రభువుకి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. నేను మేరీ ఎంతగానో ప్రార్థన చేశామండి, మీరు క్షేమంగా తిరిగి రావాలని. ఆ ప్రభు నా మొరని ఆలకించాడు. ఆ దుష్ట కార్యమును కలిగించింది సాతాను. ప్రభువు నా పక్షాన నిలిచి నన్ను కాపాడాడు. ఆయన యొక్క ముఖదర్శనం మరొక్కసారి నేను చూడగలిగాను. నాకు ఎంతగానో సంతోషంగా ఉన్నది. తండ్రి, మీరు చెప్పేది నిజమా? ఆ ప్రభువుని మీరు చూసారా? నేను కూడా ఆ ప్రభు ముఖ దర్శనం చూడాలని అనుకుంటున్నాను. దానికోసం నేనేం చేయాలి? చూడు మేరీ, ఏది కావాలన్నా మనం ఆ ప్రభువుని అడగాలి. నువ్వు ఆ ప్రభువుని చూడాలనుకుంటే నీవు ప్రతిరోజు ఆయన దర్శన భాగ్యం కోసం ప్రార్థన చెయ్యాలి. విసిగిపోకూడదు. ప్రభువు కరుణించిన సమయంలో నీకు ఆయన దర్శన భాగ్యం తప్పక కలుగుతుంది. అందుకామె సరే అంటుంది. ఆ రోజటి నుండి మేరీ బ్లెస్సీ ఇద్దరూ కూడా ప్రభువు ముఖదర్శనం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా దినములు గడిచాయి, కాని ప్రభువు ముఖదర్శనం వారికి లభించదు. చూడండి, ప్రభువు ముఖ దర్శనం దొరికేంత వరకు ఎడతెగక ప్రార్థన చెయ్యండి అని అంటాడు యోహాను. అందుకు వాళ్ళు సరే అని సమాధానమిస్తారు. చాలా దినములు ప్రభువు కోసం ప్రార్థన చేసిన సమయంలో ఒకరోజు ముగ్గురు కూడి ప్రార్థన చేయగా అప్పుడు ప్రభువు వారికి ప్రత్యక్షమవుతాడు. ప్రభువుని చూసి వాళ్ళు ఎంతగానో సంతోషపడతారు. ఈ జన్మకి మేము చాలా ధన్యతని పొందాము. మాకు జీవితంలో ఇది ఒక్కటి చాలు ప్రభువా. ప్రభువా, మా కుటుంబంలో మేము అడిగిన ప్రతిదీ నీవు అందచేశావు. మీకు వెళ్ళలేని స్తుతులు మా తండ్రి. యోహాను సంబరపడుతూ ప్రభువుని చూస్తూ ఉంటాడు. ఎవరైతే ఎడతెగక ప్రార్థన చేయుదురో వారికి నేను వారు కోరినది ఖచ్చితంగా అందచేస్తాను. మీ కుటుంబం పూర్తిగా ఆశీర్వదించబడింది. ఇక నేను బయలుదేరుతున్నాను. సంతోషంగా ఉండండి అని ఆ కుటుంబాన్ని దీవించి ప్రభువు మాయమైపోతారు. వారెంతగానో సంతోషపడుతూ కృతజ్ఞతలు తెలుపుకుంటారు. కుటుంబం మొత్తం పూర్తిగా దేవునిపై ఆధారపడి దినదిన అభివృద్ధి పొందుతూ సంతోషంగా ఉంటారు. అద్భుతం చూపిన దేవుడు. గలిలయ ప్రాంతంలో ప్రజలందరూ కూడా యేసు ప్రభుని చూచుటకు అక్కడికి వచ్చిరి. అందరూ కూడా ప్రభువు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో ప్రభువు అక్కడికి వచ్చెను. ప్రభువు జనసమూహాన్ని చూసి, మీరు ఉదయం నుంచి ఇక్కడే కూర్చుని ఆకలితో ఉన్నారు. మన దగ్గర ఉన్న వాటిని ఎవరికన్నా ఇవ్వండి అంటూ పక్కనే ఉన్న మార్కుతో అంటాడు. ప్రభువా, మన దగ్గర 3 చేపలు 2 రొట్టెలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూస్తే చాలా మంది జనసమూహం ఉంది. వీరందరికీ వాటిని పంచుటకు అవి సరితూగవు. వాటిని నా దగ్గరికి తీసుకురండి అని ఆజ్ఞాపించగా మార్కు వాటిని ప్రభువు వద్దకు తీసుకుని వచ్చెను. పిమ్మట ప్రభువైన క్రీస్తు తండ్రికి ప్రార్థన చెయ్యడం మొదలుపెట్టెను. ప్రభువైన క్రీస్తు ప్రార్థన మొదలుపెట్టిన కొన్ని క్షణాలలోనే బుట్టలు బుట్టలుగా రొట్టెలు చేపలతో నిండిపోయెను. వాటిని చూసి అక్కడి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయిరి. ప్రభువా, ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం ఏముంది? నా తండ్రి ఇక్కడి ప్రజలకు మేలు చేయదలిచాడు. అందుకే ఈ కార్యం జరిగింది. మీరందరూ ఆకలితో ఉన్నారు. వెంటనే వీటిని ప్రజలందరికీ అందించుడి అని సెలవు ఇచ్చిన పిమ్మట వారు అక్కడ ప్రజలకు వాటిని అందచేస్తూ ఉండిరి. కొంత సమయం తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభువా, ఇవందరికీ సరిపోయేలాగా లేవు. ఇంకా ఎంతో మంది జనసమూహం మిగిలి ఉన్నారు. ప్రభువైన క్రీస్తు 3 చేపలు 2 రొట్టెలను తీసుకుని మరొకసారి ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేసెను. తరువాత బుట్టలు బుట్టలుగా మళ్ళీ ఆహారం వచ్చెను. వారు వాటిని తీసుకుని జనసమూహానికి పంచిరి. వారు భోజనం చేసిన పిమ్మట ప్రభువు వద్దకు వచ్చి వారి సమస్యలను చెప్పి వారి వ్యాధికి స్వస్థతను పొందెను. అక్కడ్నుండి తిరిగి వెళ్లిపోయిరి. వారు వెళ్లిన పిమ్మట ప్రభువైన క్రీస్తు మార్కుతో, నేను రెజిలియా గ్రామానికి వెళ్లాల్సి ఉంది. నాతో మీరెవరైనా వచ్చినచో కలిసి గ్రామానికి చేరుకోవచ్చు. ప్రభువా, ఇప్పుడు వర్షం కురేటకు సిద్ధమైంది. ఆకాశం మేఘావృతమై ఉంది. ప్రభువైన క్రీస్తు నమ్ముతూ, నా చిత్తము లేకుండా
ఏదియూ జరగదు. నీవు దాని గురించి దిగులు చెందకు అని చెప్పెను. పిమ్మట ఇరువురూ కలిసి అక్కడి నుండి రెజలియా ప్రాంతానికి చేరుకొనిరి. ఒక కుంటివాడు ప్రభువైన క్రీస్తు వద్దకు చేరుటకు, ప్రభువా నన్ను రక్షించు ప్రభువా, ప్రభువా నన్ను కరుణించు అంటూ కేకలు వేయటం మొదలుపెట్టెను. ప్రభువైన క్రీస్తు అతని మాటలు విని, నీవిప్పుడు నడవగలవు, నీకు అటువంటి శక్తిని ప్రసాదించెదను అని సెలవిస్తాడు. ఆ మాట సెలవు ఇచ్చిన ప్రకారం జరిగెను. ఆ కుంటివాడు నడువుట మొదలుపెట్టెను. ప్రభువా, నాలాంటి వారు ఎంతో మంది నీ రాక కోసం వేచి ఉన్నారు. వారందరికీ నీవు కార్యములు చేయుదువని వారంతా ఎదురు చూస్తున్నారు. నాకు సమస్తము తెలిసి ఉన్నది. ఎవరైతే నా మీద నమ్మిక ఉంచారో వారికి ఖచ్చితంగా శుభం కలుగును అంటూ ప్రభువైన క్రీస్తు సెలవు ఇవ్వడంతో ఆయన సంతోషించెను. పిమ్మట అతను అక్కడి నుండి వెళ్లిపోయినా ప్రభువైన క్రీస్తు మార్కుతో మాట్లాడుతుండగా ఒక స్త్రీ ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను పాపిని, నా పాపములను కడుగుము. మీ పాపాలు ఈ రోజుతో తొలగిపోయెను, ఇక పాపము చేయకు అని సెలవిచ్చిన వెంటనే స్త్రీ చాలా సంతోషించి తన వద్దనున్న అత్తరు తీసి యేసు పాదాలకు పోసి తన తల వెంట్రుకలతో పాదాలు శుభ్రం చేసెను. తల్లి, నీవు సుఖ సంతోషాలతో జీవించదవు, ఇక సెలవు తీసుకొను అని సెలవిచ్చిన వెంటనే ఆమె సంతోషముగా అక్కడి నుండి ప్రభువుకి నమస్కారం చేసి వెళ్ళెను. ప్రభువా, ఎందుకు మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం? నా తండ్రి చెప్పినట్టుగా నేనిక్కడికి రావాల్సి ఉంది. మరికొన్ని దినములు నేను ఇక్కడే ఉండేదను అని ప్రభువు యొక్క కార్యములను గురించి వారికి చెప్పుచుండగా ఒక చిన్న కుమార్తె అక్కడికి వచ్చి, ప్రభువైన క్రీస్తును మా ఇంటికి రమ్మని చెప్పుడి, మా అమ్మ అస్వస్థకు గురైనది, మంచాన పడి ఉండిను, ఆయనను త్వరగా ఇక్కడికి రమ్మని పిలువుడి. ఆ చిన్నదాని మాటలు విన్న మార్కు జరిగినదంతయు ప్రభువుతో చెప్పెను. ప్రభువు ఆ చిన్నదాని ఇంటికి రావడానికి సిద్ధమాయెను. క్రీస్తు ఆ ఇంటికి పోయి మంచంపై పడుండి ఉండిన ఆ స్త్రీతో, ఓ సైతాన్, ఈ కుటుంబాన్ని ఎందుకు నీవు శోధనకు గురి చేయుచున్నావు? మర్యాదగా ఈ కుటుంబాన్ని విడిచి వెళ్ళను, నేను సెలవిస్తున్నాను అని పలికిన పిమ్మట అక్కడే ఉన్న సాతాను కేకలు వేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయెను. మంచంపై ఉన్న ఆ స్త్రీ ప్రభువుకు నమస్కారం చేసి ప్రభువు తన యొక్క శోధనను విడిపించినందుకు గాను కృతజ్ఞత తెలిపెను. చిన్నదైన కుమార్తె చాలా సంతోషించెను. ఆ కార్యమును చూసిన ప్రజలు ఆశ్చర్యపోయిరి. అక్కడ ప్రజలందరూ కూడా ప్రభువైన క్రీస్తు యొక్క కార్యము గురించి మాట్లాడుకుంటూ ఉండెను. గత 12 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ ఎంతగానో మంచంపై నుండి బాధపడుతూ ప్రభువైన క్రీస్తు మాట సెలవుతో ఆమె యొక్క బాధను తొలగించారు. గొప్ప కార్యాలు చేస్తున్నారు. అతను నిజముగా దైవకుమారుడు, దైవకుమారుడు, నిజంగా దైవకుమారుడు. మరికొద్ది సమయం తర్వాత ప్రభువైన క్రీస్తు, నేను కొంత సమయం విశ్రాంతి పొందాలని తలచుచున్నాను. తప్పక ప్రభువా, మీరు విశ్రాంతి తీసుకొనిడి, నేనిలా బయటకు వెళ్ళదను. సరే అని సెలవిచ్చెను ప్రభువు. అతను అక్కడి నుండి వెళ్లిన పిమ్మట సాతాను ప్రభువుకు ప్రత్యక్షమై, ప్రభువా, నీవు గొప్ప కార్యములు చేయుట వలన ఈ మనుషులలో ఎలాంటి మార్పు ఉండదు. మీరు ఈ విషయం గురించి చింతింపవలదు, నేను వారిని బాధించదను. నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను నా తండ్రి చెప్పిన దాని ప్రకారం నిర్వర్తించేదను. ప్రభువా, నువ్వు ఎంత చెప్పినా ఈ మనుషుల బుద్ధి మారదు అంటూ నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోతుంది సాతాను. క్రీస్తు కొంత సమయం విశ్రాంతి తీసుకొనెను. అలా ఆ దినము గడిచెను. మరుసటి రోజు ఉదయమున క్రీస్తు అక్కడున్న ప్రదేశములో చిన్నారులతో ముచ్చటగా ఆడుచుండగా సాతాను అక్కడికి ప్రత్యక్షమై, ప్రభువా, నువ్వు ఈ చిన్న పిల్లలతో ఏమి చేయుచున్నావు? నేను ఈ పిల్లల్ని నా రాజ్యానికి వారసులు చేసేదను, వారిని నా పాపపు కుంపములలో పడివేసేదను, వారిని నాకు అప్పచెప్పము. సాతాన్, నా తండ్రి ఎప్పుడో సెలవిచ్చి ఉన్నాడు, దేవుని రాజ్యం ఈ పసిబిడ్డలకు సొంతమని.
ఈ బిడ్డలు నీకు ఎప్పటికీ బానిసలు కాలేరు. నా తండ్రి గొప్ప కార్యాలు చేయుటకు నన్ను ఇక్కడికి పంపించెను. నీవు నీ దుష్కరమైన మాటలు విడిచి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోము. సాతాను నవ్వుచూ అక్కడి నుండి అదృశ్యమాయెను. ప్రభువైన క్రీస్తు పిల్లలతో కొంత సమయం గడిపిన పిమ్మట శుభం కలుగును అని దీవించెను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ కృప అని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.